ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుషారోగ్యాన్ని చోదికాల్లో ప్రవహించి భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. క్షామకాలం ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనం. ప్రార్థన. కృపగలను మా తండ్రి దయగలను ప్రభు, ఈ ప్రార్థనలు ఎక్కువిస్తుంది బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించు నాయన. కరువులో నాయన, ఇబ్బందుల్లో ఉన్న వారికి నాయన నెమ్మదిని, శాంతినిచ్చి తండ్రి వారికి సమృద్ధినిచ్చి వారిని తృప్తిపరిచి వారి ఎముకలను బలపరిచి ఆత్మచేత నడిపించమని ప్రార్థిస్తున్నాను. వారి ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నా, బయట నుంచి ఇంటికి వస్తున్న కాపుదల భద్రత ఉంచు. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడుకుని సహాయం చేయండి తండ్రి. నువ్వు విజయాన్ని ఇచ్చే దేవుడవు, సమృద్ధినిచ్చే దేవుడు. అప్పులు, ఆర్థిక సమస్యలను తీర్చండి ప్రభా తండ్రి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు తెచ్చండి. చదువుకొని నాయన ఉన్నతమైన స్థాయిలో ఎదగాలని కోరిక కలిగి నాయన 9th, 10th, ఇంటర్ పరీక్షలు రాస్తున్న నీ బిడ్డలకు నువ్వు తోడుగా ఉండి వారి పరీక్షల్లో గొప్ప విజయాన్ని ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాను. దేవుళ్ళతో నింపండి, నా దేశాన్ని రక్షించండి. నువ్వు నా తండ్రి నాయన యుద్ధ భూమిలో ఉన్నటువంటి ప్రజలందరికీ నాయన రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి. నీకు స్తోత్రాలు. యెరూషలేము నిన్ను ప్రేమించే వారు వర్ధిల్లుదురని రాయవండి ప్రకారంగా యెరూషలేము చుట్టూ నీ దక్షిణ హస్తం, నీ బాహువును ఉంచండి. నీ ప్రజల మేలుతో నింపండి, రక్షించండి. మూర్ఖంగా ప్రవర్తించుతున్న వారికి కూడా రక్షణ దయచేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ సమయంలో నా తండ్రి నా దేశాన్ని రక్షించండి. నా తోటి సేవకులైన వారు ఆయా స్థలాలు చేస్తున్న పరిచర్యలను కూడా దీవించి ఆశీర్వదించండి. నా వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేసి ఆదరించండి, మేలులతో నింపండి. బలహీనలకు బలంను దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని దయ, ప్రభువు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైన గాక. ఆమేన్. ఆమేన్.